పవన్ కళ్యాణ్ గారు తను చేసింది అర్థమవుతుందో లేదో తెలియట్లా. పవన్ బాగుపడాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకడిని. ఎందుకంటే ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి. నేను చాలాసార్లు ప్రస్తావించామాట. ఆ మాటకు వస్తే ప్రతి నాయకుడు బాగుండాలి, నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేసుకోవాలి, అభివృద్ధి మీద నిర్మాణాత్మకమైనటువంటి చర్చ జరపాలి. కానీ విశృంఖల చర్చలు జరుగుతున్నాయి, అసభ్యకర పదజాలంతో చర్చలు జరుగుతున్నాయి, నిర్మాణాత్మకతాన్ని లోపించేసినటువంటి రోజులు. వాస్తవంగా అది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారికి అయితే ప్రత్యామ్నాయ అవకాశాన్ని ఆయనకు దూరం చేసుకున్నారు. ముఖ్యమంత్రి పదవి అనేటువంటిది ఇంకో 10 ఏళ్ల దాకా అసలు అవకాశమే లేదు. ఆ తర్వాత ఎవరిస్తారు? ఇది ఇంకో పాయింట్. మూడోది వచ్చేటప్పటికి సీట్లు తగ్గించుకుంటూ రావడం. తెలుగుదేశం కోసం కొన్ని సీట్లు తగ్గించుకున్నారు, ఇప్పుడు మళ్ళీ బీజేపీ కోసం కొన్ని సీట్లు తగ్గించుకున్నారు. కాపులకి సంబంధించిన న్యాయం అన్నటువంటి పాయింట్ పక్కకి వెళ్ళిపోయింది. కాపులను ముఖ్యమంత్రి పక్కకి వెళ్ళిపోయింది. రాష్ట్రానికి ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. రాష్ట్రం తన పని తాను చేసుకున్నట్టు ఒక మంచి నాయకత్వాలు ఒకరికొకరు పోటీలు పడి వచ్చేవాళ్ళేమో. ఈయన చేసిన పనితో ఆంధ్రప్రదేశ్ కేవలం 2 వ్యక్తుల మధ్యన పోరాటం కింద, మధ్యలో ఈయనలాంటి వాళ్ళు ఒక ఇంధనం కింద మారారు తప్పించి ఏం ఒరిగింది? ఆయనకి వ్యక్తిగతంగా ఏమైనా ఒరిగిందా? ఆయన పార్టీకి ఏమైనా ఒరిగిందా? ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఏమైనా ఒరిగిందా? పోనీ రాష్ట్రానికి ఏమైనా ఒరిగిందా? అదేమంటే జగన్ దిగిపోతే అంతా బాగుపడిపోతుంది. ఏం బాగుపడిపోతుంది? జగన్ దిగిపోతే ప్రతి ఒక్కళ్ళు ఏమైనా బంగారం తింటారా? లేకపోతే కనుక ఇక్కడికి వచ్చేసి అర్జెంటుగా ఇన్ఫోసిస్ ఎత్తేసేసేయడం, లేకపోతే మైక్రోసాఫ్ట్ వచ్చేసి అమరావతిలో కూర్చుని ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ఉద్యోగాలు ఇస్తాడా? ఏదో ఒక మనం భ్రమలో ఉంటూ అందరినీ భ్రమలు కల్పించేటువంటి ప్రయత్నంలో నమ్ముకున్న వాళ్ళని కూడా ముందు జగన్ తన వాళ్ళందరికీ ఇస్తున్నాడు. ఇవ్వలేని వాళ్ళకి చెప్పేసి మరీ ఆపాడు. వేరేది ఆల్టర్నేటివ్ చూస్తున్నాడు. చంద్రబాబు తన వాళ్ళని కాపాడుకుంటున్నాడు. ఇక్కడ నష్టపరుచుకున్నది ఎవరు? మనల్ని నమ్ముకున్న వాళ్ళని కాదా? ఆలోచించుకోవాల్సి ఉంది.